హాయ్ నమస్తే ఫ్రెండ్స్. మరి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే నాకు తెలిసిన వంటలు ఇలాంటివి నేను వీడియోలో పెడుతున్నాను. మరి మాది రాయలసీమ, గుంటూరు జిల్లాకు వచ్చి నేను 20 ఇయర్స్ అయింది. నాకు రాయలసీమ వంటలు కూడా అలవాటు. రాయలసీమ వంటలు ప్లస్ గుంటూరు వంటలు కూడా నేను చేయగలను. మీకు చేసి చూపిస్తాను. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో వేరుశనక్కాయల పచ్చడి, రాయలసీమ వేరుశనక్కాయల పచ్చడి చేసుకుందాం. ముందుగా నేను కొన్ని పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను. ఒక 10-15 ఎండుమిరపకాయలు, ఒక 100 గ్రాములు శనక్కాయ విత్తనాలు, పచ్చి శనక్కాయ విత్తనాలు, ఒక ఉల్లిపాయ, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఒక చిన్నుల్లిపాయ, 2 టమోటాలు. ముందుగా ఈ శనక్కాయ విత్తనాలు, ఈ ఎండుమిరపకాయలు, టమాటా ఇవి దోరగా వేయించుకోవాలి. పొయ్యి మీద చూపిస్తాను. ఇదిగోండి వేరుశనక్కాయలు. ఈ వేరుశనక్కాయలని దీంట్లో వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని మరి ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి. చూడండి, దోరగా వేగినాయి. ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసాను. కొంచెం ఒక స్పూన్ అంతా నూనె వేసుకోండి. పామ్ ఆయిల్ అయినా పర్లేదు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్లేదు. ఇవి కూడా దోరగా, మరి మాడిపోకూడదు, దోరగా వేయించుకోండి. ఎండుమిరపకాయలు ఊరకే మాడిపోతాయండి, ఘాటు వచ్చింది. ఘాటు రాకుండా కొంచెం దోరగా. వేగిపోయినాయి. ఇది వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారా, ఇట్లా చాలు. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదిగోండి టమోటా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టి మరి దీంట్లో వేయించుకోండి. దీంట్లో కూడా కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, పామ్ ఆయిల్ కానీ, మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే తినే ఆయిల్ ఏదైనా వాడండి. చాలు. ఈ టమాటా కొంచెం మగ్గేదాకా ఫ్రై చేసుకోండి. ఈ టమాటాలు మగ్గేంత వరకు చింతపండుని కొద్దిగా నీళ్ళల్లో నానేసుకోండి. నేను ముందు చింతపండుని ఇలా నానేసుకున్నాను కొన్ని నీళ్ళల్లో. ఇది కాసేపు మనం మగ్గించే వరకు ఇది నానుతూ ఉంటుంది. తర్వాత ఈ చింతపండుని మెత్తగా పిసికి ఈ నీళ్ళని ఆ పచ్చడిలో వేసుకోండి. మిక్సీకి వేసేటప్పుడు ఈ వచ్చిన తొక్కనంతా పడేయండి.
ఉల్లిపాయ మాత్రం వేయించాల్సిన పని లేదు, చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి, చిన్న చిన్న ముక్కలుగా. అది మిక్సీకి వేసేటప్పుడు చివరిలో ఆ చిన్న ముక్కలు పచ్చివిగానే అట్లా ఒక్క రౌండ్ ఒక 2 సెకండ్లు వేసేసి మిక్సీ తిప్పేసి ఆపేసుకోండి. చాలా బాగుంటాయి పచ్చివి అయితే. మగ్గుతున్నాయి. ఈ వేయించిన శనక్కాయ విత్తనాలు ఉన్నాయి కదండి, దీనిలో మొత్తం పొట్టు తీసేసుకోండి. శుభ్రంగా తీసేసుకొని ఫస్ట్ మిక్సీ జార్లో ఈ శనక్కాయ విత్తనాలు, చిన్న ఉల్లిపాయ వలుచుకొని కాస్త ఉప్పు వేసి మిరపకాయలు వేసి ఈ 3 ఫస్ట్ మిక్సీ గ్రైండ్ చేయండి మెత్తగా. గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు చివరిలో టమోటాలు వేయండి. టమోటాలు వేసిన తర్వాత చింతపండు వేసిన తర్వాత చివరిలో పెద్ద ఉల్లిపాయ వేసి 2 సెకండ్లు తిప్పేసి తీసేసేసేయండి. నేను చూపిస్తాను. కొద్దిగా మీడియంలో పెట్టుకొని చేసుకోండి. సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోండి. మగ్గిపోయినాయి టమోటా తీసేస్తున్నాను, ఆపేస్తాను. ఇంకా చూడండి, ఇట్లా మగ్గితే చాలు. మగ్గిపోయినాయి, ఆపేస్తాను. ఇంకా చూసారు, చిన్న ఉల్లిపాయలు ఇలా నీట్గా వలుచుకోవాలి పొట్టు. పెద్ద ఉల్లిపాయలు వచ్చి ఇట్లా చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇట్లా చిన్న ముక్కలు, ఇదిగోండి ఇట్లా చిన్న ముక్కలు చేసుకోండి. ఈ లాస్ట్లో దించేటప్పుడు మనం మిక్సీ వేసి లాస్ట్లో ఒక 2 సెకండ్లు అంతే. ఓకే, ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. మొదట ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు కాస్త దీంట్లోకి మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టుగా. చూడండి, ఎండుమిరపకాయలు, శనక్కాయ విత్తనాలు వేసి 2 వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు చిన్నుల్లిపాయ, టమోటా వేసుకోవాలి. ఇదిగోండి చిన్నుల్లిపాయలు, వేసేసి టమోటా మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా వేసేసి 2 వేసి గ్రైండ్ చేసేయండి. ఇదండి టమోటా కొద్దిగా ఇట్లా కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం చింతపండు నానేసుకున్నాం కదా, ఆ రసాన్ని దీంట్లోకి వేసి గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి చింతపండు రసాన్ని గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం అలా వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. మీకు కొంచెం నీళ్ళు కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకోండి, లేదంటే అన్నంలోకి అయితే ఇలాగే బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి చూసారా, ఇవి ఒక 2 సెకండ్లు అలా వేసి ఇలా తీసేసేయండి తొందరగా. ఇప్పుడు ఒక 2 సెకండ్లు చాలండి, ఇది గ్రైండ్ చేసేస్తే అయిపోతుంది. ఇదిగోండి అయిపోయింది. ఒక్కసారి చూడండి దీన్ని. ఇదిగోండి ఇంతేనండి. ఇదిగోండి అట్లా ఈ పెద్ద ఉల్లిపాయలు ముక్కలు అట్లా లైట్గా అలా తగులుతూ ఉండాలి, మరీ గ్రైండ్ కాకుండా. ఒక 2 సెకండ్లు అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు వేడన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే, దీంట్లో కొంచెం నెయ్యి, కొద్దిగా ఆవకాయ పెట్టుకొని తిన్నారనుకోండి, నా సామిరంగా ఉంటుంది. స్పైసీగా ఉంటుందండి. ఒక్కసారి తిని చూడండి ఎట్లుంటుందో. మీరు చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా మంచి మంచి రాయలసీమ వంటలు నేను చేసి చూపిస్తాను. అప్పుడు మీరు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, బా నేను చూస్తే నోరు ఊరిపోతుందండి. ఇదిగోండి ఇదిగోండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. అబ్బాబ్బాబ్బా, సూపర్గా ఉందండి. రాయలసీమ వేరుశెనక్కాయల పచ్చడి, ఎండుమిరపకాయలు వేసి, అబ్బా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.